సిలువలో వేలాడే నీ కొరకే. క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని ప్రార్థించిన వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క గడిచిన 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు అప్పుడు శిష్యులకి చెప్తున్నాడు అనమాట, ఎవడైతే ప్రభువా ప్రభువా నేను నీ చిత్తం ద్వారా ఈ యొక్క అద్భుతం చేయలేదా, దేవా నేను ఈ యొక్క మందిరానికి వెళ్ళలేదని చాలా మంది చెప్తున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, ప్రభువా ప్రభువా అన్నవాడు ప్రతి వాడు నా పరలోక రాజ్యానికి వెళ్ళడు గాని తండ్రి చిత్తమును చేయువాడే పరలోక రాజ్యం అని చెప్పి ఉన్నాడు అనమాట. అదే విధంగా రాబోయే రోజుల్లో అంతం అనేది రావచ్చున్నది అనమాట. అంతమన్నా రావచ్చు, లేకపోతే మనము ఈ లోకంలో మనము ఈ యొక్క ప్రయాణం మనం ముగించవచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. తీర్పున్నది మాత్రం మరణించినప్పటికీ కూడా ఉంటుందన్నమాట. అదే విధంగా ఆ యొక్క సమయంలో మనము దేవా నేను ప్రతి వారము మందిరానికి వెళ్ళే ఉన్నాను కదా, దశమ భాగం ఇచ్చి ఉన్నాను కదా, అదే విధంగా అనేక మందికి నేను సహాయం చేసి ఉన్నాను కదా పేదలకు అని చెప్తే కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి ఎప్పుడైతే జీవిస్తావో, దేవుని నీ యొక్క హృదయంలో నింపుకొని పరిశుద్ధంగా జీవిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో ఉంచుతాడనమాట. లేకపోతే నువ్వు ఎవరు నాకు తెలియదని చెప్తాడనమాట. ఎప్పుడైతే నువ్వు మనుషుల దగ్గర నా పరమ తండ్రి నా పాపమును క్షమించి ఉన్నాడని చెప్పి నువ్వు ఎప్పుడైతే విశ్వసించి, ఎప్పుడైతే నువ్వు అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావు మనుషుల దగ్గర దేవుణ్ణి, అప్పుడు పరలోక రాజ్యంలో కూడా దేవుడు మనల్ని యేసు ప్రభు తండ్రి దగ్గర ఒప్పుకుంటాడు అనమాట. ఈయన నా కుమారుడే, నా రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాడని. అదే రీతిగా మనము దేవుని చిత్తానికి, ఆజ్ఞలకి పరిశుద్ధంగా జీవించి మనం ఉన్నట్లయితే అది ఏ క్షణమైనా కూడా మనం మరణించినప్పటికీ కూడా మన గురించి పరలోక రాజ్యం స్థలం సిద్ధపరిచిన దేవుని దగ్గరికి మనం వెళతామని యొక్క వాక్యం ద్వారా సూటిగా మీతో మాట్లాడుచున్నాను అనమాట. అదే విధంగా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, సర్వోన్నత సర్వాధికారమైన దేవ, ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతోను వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ఉన్నారు నాయన. అవును తండ్రి, మా జీవితంలో నీటి పురుగుల వంటిది, ఆవిరి వంటిది. అటువంటి జీవితంలోనైనా ఒక మాదిరిని, ఒక గ్రహింపును, మీ చిత్తమును, మీ యొక్క ఆజ్ఞను మాకు తెలియపరిచిన అందును బట్టి మీకు స్తోత్రం. ఈ రోజంతా ఈ యొక్క వాక్యం ద్వారా మేము వాక్యానికి, చిత్తానికి లోబడి జీవించాం కృపను దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.